నర్తకులు చెప్పట్లేదు, రంభా ఊర్వశి మనకి వీళ్ళందరూ నర్తకి మనలు. వాళ్ళ చేతుల్లోంచి చిన్న తరగ ఒకటి లేచి వచ్చి అది ఆ అమ్మాయిలో ఆవహించిందేమో ఆ రంభా ఊర్వశి మేనకల యొక్క ఆ నాట్యగత్తల చేతిలో ఉంచబడినటువంటి అమృతం లవలేశం ఆ అమ్మాయిలో పొందింది. కాబట్టి ఆ అమ్మాయి అలా నర్తన చేసింది. కేవలం ఫుట్ వర్క్ చేయడమే కాదు, ఒక పరిణితి చెందిన ఒక అభినయకారిణి నర్తిస్తే ఎలా ఉంటుందో అలా చేసింది. సాధారణంగా ఆ వయసులో గురువులు చెప్పింది మాత్రమే చేస్తుంటారు, కొంతమంది గురువులు చెప్పింది కూడా చేయాలనుకోండి. కానీ చిన్నారి ఆ చేసినటువంటి దాన్ని ఇంప్రవైజ్ చేసినట్టు కూడా కనిపించింది, తాను అనుభవించింది. నేను క్లాసులో చాలామందికి చెప్తుంటా మా పిల్లలకి, ఫస్ట్ నాట్యం చేసేటప్పుడు ముందు మనం ఎంజాయ్ చేయాలని. ఉదాహరణకు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారనుకోండి, ఆ తినేటువంటి వాడు అంటే ఎదుటివాడికి తినాలనిపిస్తుందా, అది ఆస్వాదిస్తూ తింటే ఎదుటివాడికి కూడా ఆనందం కలుగుతుంది. ముందు స్వయం తీర్ణ పరాన్ తారయత్ అంటారు. ముందు మనం దాటాలి, ఆ తర్వాత పక్క వాళ్ళని దాటించచ్చు. ముందు మనం ఆస్వాదించాలి. ఆ డాన్స్ చేసేటువంటి పిల్ల అమ్మాయి అంటే ఆ వయసులో ఆస్వాదించడము ఇంకోటో ఆ అమ్మాయికి తెలియకపోవచ్చు. అందుకనే నేను ఇందాక అంత పెద్ద ఉపమానం చెప్పాల్సి వచ్చింది. ఆ చిన్నారి అంత చక్కగా నర్తించడానికి కారణం ఇది. వెరసి ఆ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా, నేను పొద్దున చెప్పానమాట, ఎలుక సంతానాన్ని చూసి పెళ్ళికి ఆనందం అన్నట్టుగా. అంటే ఇక్కడ మాకేమిటే ఆనందం అంటే, అమ్మయ్య నాట్యానికి ఒక అమ్మాయి దొరికిందిరా బాబుని, ఒక నర్తకి దొరికింది నాట్యానికి ఆపమని కాబట్టి. వెంటనే సభా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. చిన్నారులకి సన్మానం అనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఉంది. వీటిలో మా సంస్థ అధ్యక్షులు డాక్టర్ పూసరపల్లి వెంకటేశ్వర్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ దీప ప్రకాశనం చేసినటువంటి లంకా విజయబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ లంకా విజయబాబు గారు ఈనాటి ముఖ్య అతిథి విద్యావేత్త డాక్టర్ కేవీఎస్ దుర్గాప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు హిందూ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా ఉన్నారు. ఇందాకే ఏదో అంటే నిన్న వెళ్ళినప్పుడు తవ్వితే వారు కూడా నేను చదువుకున్నటువంటి స్కూల్లో వేరే బ్రాంచ్లో చదువుకున్నారని, ఒకటే సంవత్సరంలో మీ ఇద్దరం కూడా చదువుకోవడం జరిగింది అక్కడ వేరు వేరు బ్రాంచుల్లో. ఈనాటి సాయంత్రం కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి జగన్నాథరావు గారిని రేపు వేదిక మీదకి పిలుస్తాం. వారికి రేపు వేదిక మీద అంటే ఈ 2 రోజులు కూడా న్యాయ నిర్ణేతంగా, ఈ 3 రోజులు న్యాయ నిర్ణేతలు మాకు సహకరించినటువంటి వీరికి శివపాద స్వర్ణ మంజీర పురస్కారాన్ని సభాముఖంగా అందజేద్దామనేటువంటి సంకల్పంతో ఉన్నాము. మా అధ్యక్షుల వారు కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. భగవంతుడి పాదాలకు నమస్కరిస్తూ
లఘు సభ చిన్నారులకు సత్కారం చేయడం ఇప్పుడు మిగిలింది. ఒక్క మాట చెప్పి నేను సభ కొనసాగిస్తాను. బిడ్డలు నాట్యం చేస్తుంటే, నిన్న కూడా అదే చెప్పాను నేను, పసిబిడ్డలు ఇక్కడ నాట్యం చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ నాట్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ హృదయాలు అక్కడ నాట్యం చేస్తున్నాయి. మా మహిత వీళ్ళందరూ ధరణి ఈ పిల్లలు నాట్యం చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం స్పందన ఉండదు, ఎందుకంటే అలవాటు పడిపోయారు. కానీ ఇవాళ పసిబిడ్డలు చేస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు నిజంగానే, తల్లిదండ్రులు ఏమిటి, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ నాట్యం చేస్తున్నారు. అమ్మా, నాట్యం మోక్ష సాధనం. నాట్యం సర్వకళా స్వరూపం, సర్వకళా సమాహార స్వరూపం. ఇందులో కవిత్వం ఉంది, అంటే కీర్తన ఉంది, శారీరక అవయవాల స్పందన ఉంది, అట్లాగే శిల్పం ఉంది. ఇప్పుడు ఆచారి అక్కడ మన అమ్మాయిని రాధిగా తయారు చేస్తాడు, అది శిల్పం. మన అమ్మాయి శిల అయితే రాధిగా తయారవ్వడం శిల్పం. అలాగే పిల్లలు, ఇందాక ఒక అమ్మాయి మరకతమణి చేస్తూ ఉంటే, అయ్యా నీ జడ్జిమెంట్ అయిపోయింది కదా, మేము ఏదైనా మాట్లాడచ్చు. మరకతమణి చేయడానికి సంకీర్ణ నడకలో వచ్చింది, 9 అక్షరాల నడక. తక దిక్క కిడదకి తరగెడతాను, కనుక దిక్క కిడదకి తరగెడతాను, తక దిక్క కిడదకి తరగె. ఎట్లా వచ్చిందండి 9 అక్షరాల నడక? చతురస్రంలో నడవడానికే చస్తుంటారు, అక్కడి నుంచి తిసరంగా 3 అక్షరాల్లో నడవాలి అంటేనే ఆ అడుగు పడి సావదు. అలాంటిది 9 అక్షరాలతో ఆ పసిబిడ్డ అంత ఎన్నేళ్ళు ఉన్నాయి, ఏమిటి, ఎంత శిక్షణ ఇచ్చారు? అమ్మా, అమ్మాయి కంటే అక్షరాలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా మనస్ఫూర్తిగా ఆ గురువుకి పాదాభివందనం చేస్తున్నాను. గురువుల చలవ, గురువుల కష్టం, గురువుల యొక్క శ్రమ. మీకు ఒక్క మాట చెప్పాలి ఇక్కడ, తల్లి, తండ్రి, గురువు, దైవం అనేది రిథమిక్గా ఉంటాయని పెట్లా. దుర్గాప్రసాద్ గారు, తల్లి సత్యం, తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపించాలి, మంచి గురువుని చూపించాలి, గురువు భగవంతుని చూపించాలి. అది వరుస. ఆ చూపించడం ఉంది అక్కడ. అలా చూపించినప్పుడే తండ్రి బాధ్యత నెరవేరుతుంది, మంచి గురువును చూపించినప్పుడే. అద్భుతంగా చేశారు, అందరు పిల్లలు చేశారు. కాకపోతే ఇది ఒక ప్రత్యేకమైన అంశం కాబట్టి నేను గుర్తుపెట్టుకుని అలా చెప్పాను. 9 అక్షరాలు నడవడం అనేది సంకీర్ణ గతి అంటారు దాన్ని. అట్లాగే 7 అక్షరాలు నడవడాన్ని మనకి సాహిత్యంలో ముత్యాల స్వరాలని చెప్తాం. దేశం అంటే మట్టి కాదు, తకిట తకదిన తకిట తకదిన, దేశం అంటే మనుషులోయ్. అలా లయం, సర్వప్రపంచం లయం, సర్వస్థితి లయం. లయలో జీవించడం, లయలో అడుగు వేయడం. నాగేశ్వరరావు గారు భూకైలాసన ఒక సినిమా ఉంది. రావణాసురుడి వేషంలో రామారావు గారు, లక్ష్మీ రంగారావు గారు మయాసురుడి వేషంలో ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 2 మణుగులు కిరీటాలు పెట్టుకున్నారు. ఆ మధ్యలో నారదుడి వేషం ఏమీ లేదు, ఈయనే చిన్నవాడు మనిషి. నారదుడి వేషానికి అసలేమీ ఉండవు, 2 పూల దండలు తప్ప. అవి పెట్టుకుని ఒక లయలో నడుచుకుంటూ వస్తాడు. వాళ్ళు గదలు 2 కలిసేటప్పుడు ఎంత జంటిల్నెస్ వస్తుంది అక్కడ. చూడండి, చూసే కళ్ళుంటే ప్రపంచం అంతా అందంగా ఉంటుంది. చూపు మంచిదైతే ప్రపంచంలో అందంగా లేనిది ఉండదు. అయినా ఈ బిడ్డలు అద్భుతంగా చేశారు. ఇలా నేను మాట్లాడుకుంటూ పోతే ఒక రోజంతా మాట్లాడగలను, దాని గురించే వద్దు. కానీ ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి దుర్గాప్రసాద్ గారు
హిందూ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గారు. ఆయన కల్చరల్ అఫైర్స్ అంటే ఆయనకి స్టేట్ వైడ్ కల్చరల్ అఫైర్స్ నిర్వహించినప్పుడు కూడా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆయన్నే అక్కడ సెక్రటరీగా ఏర్పాటు చేశారు. అటువంటి వాడు ఆయన మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అయితే లఘు సభ అనుకున్నాం కాబట్టి ఆయన ఏం పెద్ద ఎక్కువ మాట్లాడరు. వారిని వచ్చి తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా, సందేశంతో పాటు బిడ్డలను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసనహే. సో అన్నిటికీ కూడా మనము ఇప్పుడు ఈ పిల్లలు ఇంత అద్భుతంగా చేశారు. అసలు గుంటూరు నగరం చాలా అదృష్టం చేసుకుంది గత 3 రోజులుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఈ డాక్టర్ కాదా సుబ్రహ్మణ్యం గారిని. ఇందాక వారు ఆ పాప అమృతంలోంచి చిన్న ఇది అమ్మ చేతుల్లోంచి రంభావు రోసి వాళ్ళ చేతుల్లోంచి జారి కింద పడితే ఉద్భవించింది అనుకుంటున్నాం. మేమైతే ఎంత సభలో కూర్చున్నామో, నేనేమన్నా ఇంద్రున్నా లేకపోతే ఇంకోనా అనిపిస్తుంది. అష్టదిక్పాలకుల్లో ఒకన్నా ఇంత అద్భుతమైన నాట్యాలు నృత్యగా కళాకారులు చేస్తుంటే చూసే అదృష్టాన్ని కల్పించినటువంటి మీకు ముందుగా పాదాభివందనం చేస్తున్నాను సార్. రియల్లీ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ గుంటూరు మీరందరూ మరొకసారి గట్టి చప్పట్లు కొడితే సంతోషిస్తాను. ఒక కళాకారుడు అవటం పెద్ద విషయం కాదు. కళాకారుడుగా ఒక నృత్యమో సంగీతమో వాళ్ళకి వాడు చేసుకోవచ్చు, దాంట్లో తాదాత్మ్యకం చెందొచ్చు, దాన్ని అనుభవించవచ్చు, అది నలుగురికి నేర్పించవచ్చు. పోనీ ఇంకొక 2వ లెవెల్ తనకు వచ్చినటువంటి ఒక కళనో తనకు వచ్చిన ఒక విద్యనో, మేము లెక్చరర్స్ మాకు వచ్చిన ఒక బాటనీ పాఠాన్ని నలుగురికి చెప్తున్నామేమో, సో మనం అలా ప్రమోట్ చేయొచ్చు, విద్యని నలుగురికి పంచవచ్చు. అన్నిటికన్నా పరమోత్మనమైనటువంటి చాలా మిక్కిలి కష్టం ఏంటంటే తనకు వచ్చిన విద్యని నేర్పించడమే కాకుండా ఇతరులని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ, అది అందరినీ రంజింపజేస్తూ, అది నగరానికో ఆ ప్రాంతానికో ఇంకోటికో అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలనో దాన్ని ఇంకా బతికించాలనే తపన చేసేందుకు ఒక ఆర్గనైజేషను, ఒక ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఇది సాదాసీదా విషయం కాదు. ఇది అన్నిటికన్నా చాలా కష్టమైనటువంటి విషయం. ఇది ఎంత ఆర్గనైజేషన్. 3 రోజులు నేను వింటున్నాను, నిన్న ఒక 25 మంది, ఇవాళ ఒక 25 మంది, రేపు ఇంకొక 25 మంది. సార్ ఈ సందర్భంలో మిమ్మల్ని, అలాగే ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ఆ తల్లిదండ్రులకి, ఆ పిల్లల్ని నిజంగా మీరు ఇవాళ అంటే అందరూ మాట్లాడుకునేటువంటి విషయం నేను ఆ మాట అనను. మరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో వెస్టర్నైజేషన్ ఇన్ఫ్లుయెన్స్లో మనదైనటువంటి శాస్త్రీయమైనటువంటి కళలు కొంత ఇబ్బంది పడుతున్న తరుణంలో మీరు ఈ పిల్లలకి ఈ విధమైనటువంటి శిక్షణలు ఇప్పించడం, వీళ్ళని ఈ విధంగా రూపుదిద్దినటువంటి ఆ నాట్యాచారులందరికీ కూడా నేను మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఆ పిల్లలకి ఆ పాట ఇక్కడ మనము నసా విద్య, ఎక్కడో ఒక నృత్యంలో ఒక వాక్యం చెప్పబడతారు, సతజ్ఞానం సత్శిల్పం నసా విద్య నసా కళ నసా యోగ. నాట్యంలో లేనిదంటూ ఏముండదు, నాట్యశాస్త్రంలో చెప్పనటువంటి విషయం ఉండదు. అటువంటి ఇవాళ మనం ఒక రామాయణం చూస్తాం, మనం ఒక శ్రీకృష్ణుడి లీలలు గాంచాం. సో ఇన్ని విషయాలు మనకి నాట్యంతో ఈ నిమిషంలో కాసేపు కూర్చుంటే, ఒక అరగంట సేపు కూర్చుంటే రామాయణం వచ్చేసింది, ఒక అరగంట సేపు కూర్చుంటే శ్రీకృష్ణ శబ్దం ద్వారా శ్రీకృష్ణుడి మొత్తం లీలలన్నీ చూపించేసింది అమ్మాయి. సో కనుక చాలా అద్భుతమైనది ఈ నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రం ఆ పిల్లలు నాకు ఆ సాహిత్యం వాళ్ళకి ఎంత మేరకు తెలుస్తుంది తెలియదు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎంత చక్కగా పలికిస్తున్నారు వాళ్ళ మొహాలలో. కేవలం ఏదో అడుగులు వేయటమే కాకుండా వాళ్ళ ఆహభావాల్లో దాన్ని పలికింప చేయటం అనేది అది జన్మాంతరమైన సుకృతం. సో దయచేసి ఆ తల్లిదండ్రులు నేను కోరుకుంటున్నాను, ఇది ఎక్కడ ఆపకండి. వెదర్ యూ మే గెట్ ఫస్ట్ ప్రైజ్ ఆర్ సెకండ్ ప్రైజ్ ఆర్ థర్డ్ ప్రైజ్. ఒక కళాకారుని, నేను కళాకారుడి కన్నా కూడా అనేక ఆర్గనైజేషన్, ఒక హిందూ కళాశాల లలిత కళాశాల అధ్యక్షుడిగా కొన్ని ఏళ్లుగా చేస్తూ అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు, ఈ పోటీలు నిర్వహిస్తున్నప్పుడు, ఈ పోటీలకు వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను, గెలిచాను, ఓడిపోయినప్పుడు చాలా బాధేస్తుంది, గెలిచినప్పుడు విపరీతమైన సందడి చేస్తూ ఉంటుంటారు. సో టేక్ ఇట్ బోత్, సుఖం వా యాది దుఃఖం వా నయోగి పరమో మతః అంటాడు గీతలో. రెండింటినీ సమానంగా తీసుకున్నవాడే అసలైనటువంటి యోగి అని అంటారు. కనుక మీరు ఈ ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా ఇప్పుడు చేసినప్పుడు కొంతమందికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది సెకండ్ ప్లేసా థర్డ్ ప్లేసా ఫోర్త్ ప్లేసా. డోంట్ బాదర్ అబౌట్ ద ప్లేసెస్. మీ పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సక్సెస్. అదే గొప్పతనం. వాళ్ళందరికీ కూడా ప్రైజులు అనౌన్స్ చేయబోయే ముందు ఆ పెద్ద కప్పు ఎవరు తీసుకుంటారో, వీళ్ళందరూ చిన్న పిల్లలు పాపం, ఆ పిల్ల ఏదైనా తీసుకుంటే పెద్ద కప్పు తీసుకున్న పిల్ల చిన్న కప్పు తీసుకున్న పిల్ల బాధపడుతుందేమో, అట్లా బాధపడద్దని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కార్యక్రమాలు చూస్తుంటాను, కొంతమంది డెస్పరేట్గా ఫీల్ అయిపోయి ఇవాళ ఈ గెలుపు గెలవలేదని చెప్పి మానేసే వాళ్ళు కూడా ఉంటుంటారు, సమ్ టైమ్స్ హర్ట్ అయిపోతుంటుంటారు.
సో దయచేసి తల్లిదండ్రులకి వాళ్ళకి పార్టిసిపేషన్ ముందు అసలు ఇటువంటి పోటీలకు వస్తున్నప్పుడు మెంటల్గా ప్రిపేర్ చేయండి. వాళ్ళు ఫస్ట్ వస్తున్నారా సెకండ్ వస్తున్నారా గురించి ఆలోచించకండి. ఇక్కడ వచ్చి ఈ వేదిక మీద ఇక్కడ స్వామివారి ముందు మన చిత్రం ఆచార్యామి, నృత్యం దర్శనామి, సంగీతం దర్శయామి, స్వామివారి సేవల్లో ఆయనకి ఈ 3 రోజులుగా ఎటువంటి అద్భుతమైన సేవలు మీరు అందిస్తున్నారు సార్ సుబ్రహ్మణ్యం గారు. తెలియకుండా మీకు నృత్యం దర్శయామి అని అంటాం మన సేవల్లో, షోడశకళ పూజల్లో నృత్యం చేయాలి ఆయన ముందు. సో వీళ్ళకి తెలుసో తెలియకో మీరు 3 రోజులుగా స్వామివారి ముందు నృత్యాలు చేయిస్తున్నారు. మీకు చాలా మీ జన్మ చరితార్థమైంది సార్. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. సో కనుక మా జన్మ చూసినందుకు మేము కూడా అదృష్టంగా భావిస్తూ నేను సుదీర్ఘంగా మాట్లాడితే క్షమించమని కోరుకుంటూ మరొకసారి తల్లిదండ్రులకి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ విన్ ఆర్ లూజ్ గురించి వాళ్ళకు ఎక్కువ చర్చించకండి, నవ్వుతూ ఉండండి. హ్యాపీగా ఈ ప్రదర్శన అద్భుతమైన ప్రదర్శన, మీరు ఇచ్చినటువంటి ప్రదర్శనలు చాలా గొప్పగా ఉన్నాయి. 5 గొప్పగా చేశారు. అంతకుముందు ఆ పిల్లలు వినాయక కౌతం చేశారు, వాళ్ళు చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. అందరికీ సమంగా మీరు చప్పట్లు కొట్టండి, అందరినీ అభినందించండి. ఆ నాట్యాచారులు అందరూ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. పిల్లలకి నృత్యం నేర్పుతున్నప్పుడు నేను చాలా చోట్ల డ్యాన్సులు చూస్తుంటుంటాను. వాళ్ళకి దయచేసి సాహిత్యం పట్ల అవగాహన కల్పించండి. లిరిక్ నేర్పండి. లిరిక్ అర్థం చెప్తున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ చెప్పకపోతున్నటువంటి వాళ్ళు ఎవరంటే లిరిక్ని అది ఎంతకంటే వాళ్ళ అంత ఇంగ్లీష్ మీడియం, గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీస్ స్కూల్లో అయిపోయినాయి కనుక అక్కడెక్కడ తెలుగు లేదు కనుక వాళ్ళకి తెలుగు రాదు కనుక అసలు మధ్య కఠిన పదాలు అసలు తెలియదు కనుక మీరు నాట్యాచారులు, సంగీతం వాళ్ళు ఆ లిరిక్ని వాళ్ళకి అలవాటు చేయవలసిందిగా కోరుకుంటూ నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు స్టాండ్ బిఫోర్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. శుభం భూయాత్. చాలా సంతోషం దుర్గాప్రసాద్ గారు, గొప్ప విషయాలు చెప్పారు. అమ్మ ఒకటి గుర్తుంచుకోండి, కళాకారుడికి ఆయా సమయం, సందర్భం, ఆ సందర్భంలో ఎలా తోస్తుందో తెలియదు, ఎవరిది బాగుంటుందో తెలియదు. నాకు తెలిసి ఒక చిన్న ఎగ్జాంపుల్, విజయవాడ రేడియో స్టేషన్లో బాలమురళి గారు, జొన్నలగడ్డ ఆయన పేరు ఏదో ఉంది, ఇంకొక ఆయన చల్లపల్లి కృష్ణమూర్తి గారు, ఇంకెవరో ఇంకొక ఆయన 3 ఆడిషన్స్ పంపిస్తే బాలమురళి గారి ఆడిషన్ ఫెయిల్ అయింది. మనం ఏం చేయలేం, ఆ సమయం, ఆ సందర్భం. అందువల్ల ఏ అవార్డు వచ్చింది, ఫస్ట్ వచ్చిందా సెకండ్ వచ్చిందా, ఇది మంచిదా చెడ్డదా, అవతల అమ్మాయి కంటే మా అమ్మాయి బాగా చేసింది, మన అమ్మాయి బాగా చేయటం మనకి అందరికీ మన అమ్మాయే బాగా చేస్తుంది. కానీ ఆ జడ్జికి బాగా చేయదు. జడ్జికి నలుగురిలో ఎవరు బాగా చేశారనేదే ఉంటుంది. దయచేసి పిల్లల్లో ఈ తరహా ఇంజెక్ట్ చేయవాకండి పెద్దవాళ్ళు. పార్టిసిపేషనే గొప్ప. ఇంకో విషయం ఉంది, అది చెప్పాలి అని నేను ఇది ప్రారంభించాను. ఈవేళ అయిపోతే ఇప్పుడు ఆంధ్రదేశం అంతా ఇది తెలిసింది. ఆంధ్రదేశమే కాదు, చాలా ప్రాంతాలు కూడా తెలిసింది. ఈవేళ అయిపోతే రేపటి నుంచి నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేషన్కి ఏం తయారు చేయాలి మా బిడ్డల్ని అని తయారు చేసే వాళ్ళు ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత ఏది చేద్దాం అనుకొని చేసే వాళ్ళకి మరి వాళ్ళతో పోటీ పడటం ఎట్లా సాధ్యం? అందువల్ల మధ్యాహ్నం మాత్రమే చేసి వెళ్ళిపోయే వాళ్ళు నిరుత్సాహపడద్దు. ఈ ఏడు ఒకసారి ఏదో సినిమాలో చెప్తాడు, ఒకసారి ఓడిపోయి చూడరా నీకు ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుందని. గెలిస్తే ఏముంది, అందరూ పొగుడతారు, అందరూ పొగిడే వాళ్ళే ఉంటారు. ఒకసారి ఓడిపోయి చూడు ప్రపంచం ఏంటో తెలుస్తుంది అంటాడు. అలాగే ఏంటంటే పిల్లల్ని పార్టిసిపేషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి, అందరివి బాగున్నాయి. ఆ కుడి ఎడమ ఆ కొంచెం అటు ఇటు అనేది మాత్రమే ఈ వేరియేషను, అంతకంటే ఏం ఉండదు. దయచేసి ఆ తరహా మనస్తత్వాన్ని పిల్లల్లో ఇంజెక్ట్ చేయొద్దు అని పేరెంట్స్ని కోరుతూ, మేము చేస్తున్న ఈ ప్రయత్నం కేవలం బిడ్డలు ఏదో నామమాత్రంగా ఏదో నామకహ నేర్పడం కోసం కాకుండా కంటిన్యూ చేయాలి, చేస్తారు అనేటువంటి దృష్టితో మేము ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. మీ బిడ్డలు మళ్ళీ యువ కళారత్నకు వస్తే అప్పుడు అవార్డు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మన ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు విజయబాబు ఆయన సందేశాన్ని ఇస్తారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారాలు. ఈరోజు
కార్యక్రమం గురించి మన పెద్దలందరూ చెల్లారి గురించి బాగా వివరించారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పే పర్లేదు, చాలా చక్కగా చేశారు. పెండ్రైవ్ ఆదిత్య కానీ డాన్స్ మాత్రం ఆకుండా చేశారు, చాలా సంతోషం. అట్లానే మన సాయి మందిర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ కేవీ సుబ్రహ్మణ్యం గారు ఎన్నో ప్రోగ్రాములు చేశారు, చాలా మంది విద్యార్థులను తయారు చేశారు. వారు పెద్ద పెద్ద ప్రోగ్రాములు మనకు ఎన్నో చేశారు. వెంపటి చలసత్యం సజ్జయంతి వేడుకలు 12 రోజులు చాలా ఘనంగా చేశారు. అట్లానే 102 మందితోటి డాన్స్ ప్రోగ్రాం కూడా పెట్టారు ఒకేసారి. కొత్త కొత్త ఆలోచనలు ఆయనకు వస్తుంటాయి, అవన్నీ అవలంబిస్తుంటారు. వారికి మరోసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి వారిని బృందావన శ్రీనివాసుల ఆశీస్సులు అన్నప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారు చేసే పనులన్నిటికీ, ఈ కార్యక్రమాలన్నిటికీ గుండె జరిగేవాడికి దేవాలయం తరఫున సహాయ సహకారంగా ఉంటుందని తెలియజేస్తూ, మరొకసారి చిన్నారులకు, వేదిక మీద ఆశ్రయంలో ఇప్పుడు దాకా వీక్షించిన భక్త వేరేందులకు, వేదిక మీద పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.